హలో ఫ్రెండ్లరా, ఏం చేస్తున్నారు? ఏం కథ? బాగుండారా? నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. అందరూ ఎట్టుండారు? ఏం కథ? మా ఫ్రెండ్ కాడికి పోతా ఉన్నాను. అందరూ బాగుండారు కదా? ఎలా ఉండారు? బాగుండారా? డ్యూటీకి టైం అవుతుంది. నేను పోయి అన్నీ చేసుకొని తిని నేను కూడా బయలుదేరుతాను. నడుచుకుంటూ పోతా ఉంటాను. బాగున్నారు కదా? ఎండలో పోతా ఉన్నాను. ఎండలు భలేగా వస్తూ ఉంటాయి. నడుచుకుంటూ పోతా ఉన్నాను. బాగున్నారు కదా? నేను పోయి డ్యూటీకి టైం అవుతుంది. పొద్దుట మా ఫ్రెండ్ కాడికి వచ్చినాను. మా ఫ్రెండ్ కాడి నుండి ఇంటికి రూమ్కి పోతుంటాను నడుచుకుంటా. ఇలా ఉండారు? బాగుండారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటా, దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నేను కూడా బాగుండాలని మీరు అందరూ చేయండి. మధ్యాహ్నం పోతా ఉన్నాను. బండ్లు పోతూ ఉంటాయి. ఎలా ఉండాలి? అందుకు ఏం మాట్లాడేదానికి అర్థం కాలేదు. పోతా ఉన్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటా. నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే నేను కోరుకుండేది. ఈనాడు వీడియోలు కట్ చేసేది సరి చేసినాను. పని ఎక్కువ అయిపోయింది. రూమ్ మార్చుకుంటాను. వేరే రూమ్ లేకపోయినాను. ఇప్పుడు కొత్త రూమ్లో ఉన్నాను. 5లోనంటే 4 లేకపోయినాను. ఏం బాధలో లేకుండా అలసట్లు పడతా ఉంటాను నేను ఇప్పట్లో. నేను ఈ సంవత్సరం ఉండే రేపు సంవత్సరం ఇంటికి వెళ్ళిపోదామని ఉంటాను. ఉండేదానికి బుద్ధిపట్ల ఇప్పట్లో పనులు లేవు, ఏమీ లేవు. అందుకనే ఇంటికి వెళ్ళిపోదామని ఉంటాను. దేవుడు అటు పెడతాడు. కానీ ఉండే మందికి ఏది లేకుండా పోతుంది. పండ్లు ఉంటే అప్పుడెక్కడో పనులు లేవు ఇప్పుడు చేసుకునేదానికి. గన్నాది కల్లా పోతా ఉండ పనికేమో. అది కూడా 25 దాకా ఉంటుందంట పని. మళ్ళీ ఉండదు. మళ్ళీ ఇంట్లోకి పోదామని ఉండాను. ఎట్టు పెడతాడో దేవుడు. మళ్ళీ అందరూ దూరం అవుతారు. అందుకని మీకు అందరికీ ఇదే చెప్పటము. 20 దాకా మాట్లాడతాను. 6వ తేదీ దాకా. మళ్ళా వినడం వీడియోలు కూడా చేయటం లేదు. ఎండకు ఏం చేస్తామండి? వాటిలో పరిస్థితులు బాగలేవు. ఏం చేస్తాం? వీడియో చూసిన వాళ్ళు, వీడియోలు చూసిన వాళ్ళందరూ నేను వచ్చి రాక మాట్లాడుతూ ఉన్నాను. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. వీడియోలు చేయండి, చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అక్కడ గోల్ చూడు ఎంత బాగుండదు. సరే అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను లక్ష్మిని. ఏమన్నా ప్రాబ్లం అంటే క్షమించండి. అసలు